ఈ వీడియోలో మనం ఓలా S1 Pro వెహికల్ ఛార్జర్ రీఫండ్ గురించి తెలుసుకుంటాము. మార్చ్ 2023 కంటే ముందు ఎవరైతే కొన్నారో 2023లో మార్చ్ కంటే ముందు ఎవరైతే ఓలా S1 Pro వెహికల్ కొన్నారో దాని ఛార్జర్ యొక్క అమౌంట్ అనేది రీఫండ్ చేస్తుంది ఓలా కంపెనీ. ఇది ఎందుకు చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ గవర్నమెంట్ వచ్చి థ్రెటన్ చేసిందనమాట. రూల్స్ ఫాలో అవ్వట్లేదు, మీకు సబ్సిడీ అనేది క్యాన్సిల్ చేస్తామని చెప్పిన తర్వాత వీళ్ళు ఈ రీఫండ్ అన్నది ఇనిషియేట్ చేశారు. మీరు మీ ఛార్జర్ రీఫండ్ చేసుకోవాలి అంటే ఓలా యాప్లోకి వెళ్ళి అక్కడ ఆర్డర్స్లోకి వెళ్ళండి. మీరు ఓలా S1 Pro ఆర్డర్ చేసి ఉంటారు చూడండి, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అక్కడ గెట్ యువర్ ఓలా ఛార్జర్ రీఫండ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, IFSC కోడ్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేయండి. 1 or 2 వీక్స్లో అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. దీనికి డెడ్ లైన్ వచ్చి ఏప్రిల్ 2025 కంటే ముందు అప్లై చేసుకుంటే రీఫండ్ అనేది మన అకౌంట్లో క్రియేట్ అవుతుంది. ఒకవేళ మనం చేసుకోకపోతే ఆ రీఫండ్ అనేది మనకు క్రియేట్ అవ్వదు. ఏప్రిల్ 2025 డెడ్ లైన్ క్లోజ్ అయిపోయిన తర్వాత. సో ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ తొందరగా యాప్లో చేసుకోండి. ఒకవేళ ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.